హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీతో మీకు అందరికీ ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ చూపిపోతున్నానండి. అదేనండి స్వర్ణగిరి టెంపుల్ అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణగిరి టెంపుల్ నూతనంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉందండి స్వర్ణగిరి టెంపుల్. యాదగిరి గుట్టకు అతి దగ్గరలో ఉందండి స్వర్ణగిరి టెంపుల్. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దేవస్థానం అండి స్వర్ణగిరి టెంపుల్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంది. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ మన ఆంధ్రాకు తిరుమల దేవస్థానం ఎలా ఉంటుందో అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారండి స్వర్ణగిరి టెంపుల్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుందండి. మనం టెంపుల్లో కింది నుంచి భగవంతుని దర్శనం చేసుకోవాలంటే దాదాపుగా ఒక 200 మెట్లు ఉన్నాయండి, స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ ద్వారా భగవంతుని దర్శనం చేసుకోవాలి. స్టెప్స్ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశానండి. మేమైతే స్టెప్స్ ఎక్కి భగవంతుని దర్శనం చేసుకున్నామండి. మాకైతే చాలా అంటే ఒక పురాతన దేవస్థానానికి వచ్చామన్న ఫీలింగ్ అయితే మాకు కలిగిందండి. సో మీకు కూడా ఈ టెంపుల్ ఏ విధంగా ఏర్పాటు చేశారంటే ఒక పురాతన దేవస్థానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఏర్పాటు చేశారండి స్వర్ణగిరి టెంపుల్ అండి. చూడ్డానికి చాలా బాగుందండి. మనకు దేవస్థానంలోకి వెళ్ళగానే భగవంతుని దర్శనం చేసుకున్నాక ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత పాజిటివ్ ఎనర్జీ అండి. ఇక్కడ మనం అడుగు పెట్టగానే ఇక్కడ ఉన్నంతసేపు మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇక్కడ భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారండి స్వర్ణగిరి దేవస్థానం వారు. ఇక్కడ భక్తాదులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. తర్వాత శ్రీ మహావిష్ణువు కోనేరులో కొలువైన విధంగా ఉందండి. సో మీరు కూడా ఒకసారి స్వర్ణగిరి టెంపుల్ విచ్చేసి భగవంతుని దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.